వెల్కమ్ టు ఆర్పీ న్యూస్ తెలుగు. నా పేరు మాధురి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో అన్యాయం, అవినీతిపై ఎందుకు ప్రశ్నించకూడదు అని ప్రశ్నించారు. బయటికి మాట్లాడే మాటలు కాదు, భ్రమలో పెట్టడం కాదు, అప్పులు అనేవి రియాలిటీ అయిపోతున్నాయి. ఈ 40,000 కోట్లు, ఈ 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు రియాలిటీ అవుతుంది. ఎందుకంటే ఇది సెంటర్లో పార్ట్నర్ ఇప్పుడు మొత్తం ఎనర్జీస్ అన్ని దాని మీద పెడుతున్నాడు. ఏం అక్కర్లేదు, నాకు అమరావతి పేరు మీద ఫండ్స్ ఇవ్వండి, ఇక్కడ వాటికి సంబంధించి నేను టెండర్లు పిలుస్తాను. పోనీ ప్రియారిటీ ప్రకారం చేయాల్సిన రైతులకు న్యాయం చేస్తున్నాడు, అది చేయట్లా. ఇమ్మీడియట్ బిల్డింగ్లు వీటిని పిలుస్తున్నారు టెండర్లు. వాటిలో లేదా ఎత్తిపోతలు 3,000, 4,000 కోట్లు ఎత్తిపోతలు పెడుతున్నారు. సో బిల్డింగ్లు ఎట్లా కడుతున్నారు అవి చూస్తుంటే మీరే గమనిస్తారు. 50 లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్ అంట, అది ఏదో ఐకానిక్ టవర్స్ పేరుతోనే ఏదో అనుకుంటా, 5 6 టవర్స్ కడుతున్నారు. 50 లక్షల ఎస్ఎఫ్టీ. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ లేటెస్ట్, మన సెక్రటేరియట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేది ఉంది. హెచ్ఓడీస్ లేరు, అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లేరు కానీ మిగిలిన గవర్నమెంట్ ఉంటుంది. 6 లక్షల ఎస్ఎఫ్టీ టోటల్ మొత్తం నాకు తెలిసి. ఇంకా కొంత ఖాళీ కూడా ఉన్నట్టుంది దాంట్లో. హెచ్ఓడీస్ కలిపితే కూడా తెలంగాణలో కలిపి పెడితే వాళ్ళది నాకు తెలిసి 10 లక్షల ఎస్ఎఫ్టీ ఎంతో ఉన్నట్టుంది. మరి 50 లక్షల ఎస్ఎఫ్టీ ఒక స్టేట్ గవర్నమెంట్కు సెక్రటేరియట్ 50 లక్షల ఎస్ఎఫ్టీ అంటే ఇది లార్జర్ కాంట్రాక్ట్ పెద్దది అయితే దాని ఎస్ఎఫ్టీ రేట్ ఎంత? 10,000 11,000 పే చేసేది. ఎక్కడైనా ప్రపంచంలో ఆ రేట్లు ఉన్నాయా? ఈ రేట్లతో ఇంత అసలు అవసరమా కాదో చూడకుండా ఇంత రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతూ చేసేదాన్ని క్వశ్చన్ చేస్తే అది ఇష్టం లేదు. అసెంబ్లీ ఇప్పుడు మనకు పార్లమెంట్, కొత్త పార్లమెంటు నాకు తెలిసి 7 లక్షల ఎస్ఎఫ్టీ ఎంతో అన్నారు. 11 లక్షల ఎస్ఎఫ్టీ కడతారంటున్నాడు. అక్కడ 1000 మందో రేపు పెరిగిన దాన్ని కూడా లెక్కలేసుకుని 1,800 1,300 మందికో ప్లస్ దేశ భద్రతను అంతా దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా చేసిన అంగులతో చేస్తే అవసరమైంది. మొత్తం దేశానికే ప్రత్యేకంగా ఉండేది ఆ పార్లమెంట్. నీకు అది 7 లక్షల ఎస్ఎఫ్టీ అయితే ఇక్కడ 11 లక్షల ఎస్ఎఫ్టీ. ఇంకా హైకోర్టు 22 లక్షల ఎస్ఎఫ్టీ. అసలు అది అంటే పెద్ద ప్రాజెక్టు పేరు చెప్తే ఎక్కువ దీంతో పిలవచ్చు, ఎక్కువ పే చేయొచ్చు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడము, దాంట్లో వచ్చి తీసుకోవడం. 30,000 కోట్లు అయిపోతాయి, 40,000 కోట్లు అయిపోతాయి. ఎత్తిపోతలు పెడితే 3-4 వేల కోట్లతో రిజర్వాయర్లు ఇవి కడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఎక్కడికి పోతుందో తెలియట్లా. అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళీ ఫార్మర్స్ ఇష్యూనే వస్తుంది. స్టేక్ హోల్డర్స్, ప్రధాన స్టేక్ హోల్డర్స్ రైతుల దగ్గర భూములు తీసుకొని టాప్ ప్రియారిటీ వాళ్లకు ప్లాట్లు చేసి ఇవ్వాల్సిన దాన్ని నువ్వు చేయలేదు. ఇది క్వశ్చన్ రైజ్ చేసింది. దాని మీద వాళ్ళు రియాక్ట్ అయిన పద్ధతి చూస్తే అసలు కాట్ల కుక్కల మాదిరి వాళ్ళు ఉసిగొల్పున్నారో, అసలు ఉసిగొల్పాల్సిన అవసరం లేకుండా కూడా ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చేసినట్టు మొత్తం ఇది పక్కకు పోయింది. రాయలసీమ లిఫ్ట్ పక్కకు పోయింది, నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సినది అది పక్కకు పోయి. ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీద ఈయన రియాక్షన్ ఏందనేది ఇప్పటికి మాట్లాడలే. అది వదిలేసి వాళ్ళకి ఏదైతే వీళ్ళు లీడ్ చేస్తున్నారో లేక వీళ్ళ పార్ట్గా ఉన్నారో ఆ మీడియా, ఆ రోజు ఈవినింగ్ నుంచి ఇంకా బూతులతో సహా అసభ్యంగా మాట్లాడడంతో సహా జగన్ గారి మీద విరుచుకుపడ్డారు. దానికి ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ చెప్తున్నాం, అమరావతికి సంబంధించి ఆయన చేస్తున్నది 14-19 మధ్య ఒక రకమైంది. ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. క్యాపిటల్ డిఫరెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు, ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని, భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు. పార్టీ ఆఫీస్ కోసం ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీసులో పూర్తి చేశాడు. 19 ఎన్నికలకు ముందు ఒక ఆయన సీఎం గాల, హీ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా, ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే,
మనం అక్కడే ఉండాలా? నువ్వున్నావా? నువ్వు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిన్ను అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలుపెట్టావు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఒక అక్రమ నివాసంలో ఉన్నాడు. నది బయట నది మీద కట్టకూడని చోట కట్టిన వేరే వాళ్ళ దాంట్లో ఉన్నాడు. అది ఒక పెద్ద స్కామ్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఎవరు సిన్సియర్ ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఉండకూడదనిలా, ఈవెన్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కూడా దీన్ని తక్కువ చేస్తున్నా. నువ్వు ముద్ర అది వేయాలని ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు దాంతోనే యాజ్ ఇఫ్ దాని గురించి క్వశ్చన్ రైజ్ చేస్తే అపోజిషన్గా నువ్వు చేస్తున్నది ఇది తప్పు అని అంటే ఇమ్మీడియట్ విరుచుకుపడుతున్నారు కాట్లకొట్టులాగా. అది తప్పించుకోలేడు. వీటికైతే ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే మేము అడగడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈయన ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అభిమానించేవాళ్ళు, లేదా ఆయనతో తిరిగిన వాళ్ళు, ఆయనకు సంబంధించిన దగ్గరగా ఉండేవాళ్ళు, ఇక్కడి మేధావులు, ఇక్కడి వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. అయ్యా ఏం చేస్తానో, ఎక్కడ ముంచుతానో, ఎక్కడికి తీసుకెళ్తానో. ఇది ఎందుకంటే ఇప్పుడు నోబడీ కెన్ ఇగ్నోర్ ఇట్. ఓ పక్క ఏమో లక్షల